నేటి భక్తి సమాచారానికి స్వాగతం, నమస్కారం. నేటి ఆలయ దర్శన విశేషాలను గమనిద్దాం. కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో నెలకొని ఉన్న శ్రీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మన రాష్ట్రంలో అలరారుతున్న అపురూప సుబ్రహ్మణ్య ఆలయాలలో ఒకటి. పెద్దకళ్లేపల్లి గ్రామానికి 8 కిలోమీటర్ల దూరంలో మోపిదేవి గ్రామం కలదు. పురాణ ప్రాశస్త్యం కలిగిన ఆలయం మహామహిమాన్విత ఆలయంగా విరాజిల్లుతున్నది. జయతు 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 తారకాసురమారక, జయతు 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 తారకాసురమారక, పార్వతీ సుకుమారక, దేవసుమ సుకుమారక, దేవసేనా నాయక. జయతు 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 తారకాసురమారక, జయతు 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 తారకాసురమారక. సువిశాల ఆలయ ఆవరణలో అంతరాలయ మండపం, గర్భాలయం ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా కొలువుతీరి ఉన్నాడు. స్వామి ఇక్కడ వెలసిన తీరు గురించి ఒక గాథ ప్రాచుర్యంలో ఉన్నది. పూర్వం ఈ ప్రాంతమంతా పుట్టలతో నిండి ఉండేది. ఇక్కడ నివసించే కుమ్మరివారిలో వీరారపు పర్వతాలు అనే భక్తుడికి స్వామి స్వప్నంలో సాక్షాత్కరించి తాను కొలువై ఉన్న వాల్మీకం చూపించి తనను బహిర్గతం చేసి ఆలయం నిర్మించమని అనుజ్ఞ ఇచ్చాడట. తరువాత పర్వతాలు స్వామి చూపించిన పుట్టను త్రవ్వించి లింగము వెలికితీసి ఆ పుట్టపై స్థాపించాడని చెప్తారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ లింగరూపంలో కొలువుండడం విశిష్టత. ఈ క్షేత్ర ప్రాశస్త్యం గురించి స్కాంద పురాణంలో అగస్త్య మహర్షి ప్రస్తావించాడు. ఈ స్వామిని దర్శిస్తే సకల గ్రహదోష నివారణ జరుగుతుందని ప్రతీతి. జయతు 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 తారకాసురమారక, జయతు 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 తారకాసురమారక. పార్వతీ శివయోగనిష్ట బ్రహ్మచర్య తపఃఫలా, బ్రహ్మచర్య తపఃఫలా, సర్వదానవ గర్వభంజన సహస్రార్క మహోజ్వల, సహస్రార్క మహోజ్వల, భక్త హృదయ స్థాన నిలయ దివ్య శక్తి విభూషణ, దివ్య శక్తి విభూషణ, భక్త హృదయ స్థాన నిలయ దివ్య శక్తి విభూషణ. జయతు 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 జయతు. ఇదే స్వామివారి గర్భాలయం. గర్భాలయంలో లింగరూపంలో స్వామి దర్శనమిస్తాడు. శివలింగం క్రింద వాల్మీకముంటుంది. అందుచే వర్షాకాలం పుట్టలో నుండి నీరు పైన ఉన్న లింగం వద్దకు ప్రవహిస్తుంది. అందుచే వర్షాకాలం స్వామికి అభిషేకం నిర్వహించరు. ఈ స్వామిని భక్తి ప్రపత్తులతో సేవించేవారికి కుజదోష నివారణ జరిగి సకాలంలో వివాహం, సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. రాహుకేతు దోష పరిహారార్థం కూడా శ్రీకాళహస్తి వలె ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు విచ్చేసి స్వామిని సేవించి సత్ఫలితాలు పొందుతున్నారు. స్వామివారికి ఇరువైపులా శ్రీవల్లి దేవసేన అమ్మవార్లు దర్శనమిస్తారు.
క్షేత్రంలో మరొక ప్రత్యేకత, స్వామికి ఇక్కడే భక్తులు స్వయంగా పాయసాన్నం వండి నివేదించడం. స్వామికి ప్రీతికరమైన ఈ పాయసాన్నం నివేదించి వేడుకుంటే స్వామి కృపకు పాత్రులవుతారని ప్రతీతి. మరొక ప్రత్యేకత, స్వామికి నిత్యం కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. స్వామి కృపతో ఈతి బాధలు, ఇతర కష్టాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కన్నెపిల్లలు పొర్లుదండాలు పెడితే స్వామి అనుగ్రహం చేత మంచి భర్త లభిస్తాడని ఒక నమ్మిక. మహామహిమాన్విత మోపిదేవి క్షేత్రం దర్శనం సకల శుభదాయకం. శ్రీరామదూత, అతి బలవంత హనుమ, నీకు నమస్కారం. పవనపుత్రుడా, పరమజ్ఞానశీలుడా, కపేశ్వర, మమ్ము కరుణించు అని చేతులు జోడించి వేడుకుంటే వెనువెంటనే కరుణించే దైవం ఆంజనేయ స్వామి. శనివారం ఆంజనేయ దర్శనం శుభదాయకం. నేటి భక్తి సమాచారంలో పరిటాలలో కొలువు తీరిన శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుందాం. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జయ కపీశ తిరులోక ఉజాగర, రామదూత అతులిత బలధామ, అంజనీ పుత్ర పవన సుతనామ, మహావీర విక్రమ భజరంగి, కుమతి నివార సుమతి కే సంగి, కంచన వరణ విరాజ సువేశ, కానన కుండల కుంచిత కేశ, హాత్ వజ్ర అరుధ్వజ. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిలో పరిటాల గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో వ్యాసాశ్రమ వ్యాసపీఠ శ్రీరామపాద క్షేత్రం నెలకొని ఉన్నది. విశాల ఆవరణలో ప్రధాన ఆలయంగా శ్రీ ఆంజనేయ ఆలయం, సీతారామ లక్ష్మణ మందిరం, రేణుకాదేవి ఆలయాలు ఉప ఆలయాలుగా నిర్మితమై ఉన్నాయి. భక్తులు ముందుగా విఘ్నేశ్వరుణ్ణి దర్శించి ఆ పిమ్మట శ్రీ రేణుకాదేవిని దర్శిస్తారు. శ్రీ రేణుకా అమ్మవారు ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకురాలిగా వ్యవహరిస్తూ భక్తులని సదా సంరక్షిస్తున్నది.
నిర్మాణం వెనుక భక్తుల దృఢ సంకల్పం ఇమిడి ఉన్నది. 1,35,000 సార్లు రేయి పగలు హనుమాన్ చాలీసా పారాయణం చేసి సీతారామ లక్ష్మణ హనుమత్ అనుగ్రహంతో నిర్మింపజేశారు. 135 అడుగుల భారీ మూర్తిని ప్రతిష్ఠ కావింపజేశారు. స్వామి యొక్క ఎత్తైన విరాట్ స్వరూపం భక్తులని భక్తి పారవస్యానికి లోను చేస్తుంది. ఆంజనేయుని దేహ దారుఢ్యాన్ని ప్రతిబింబించే ఈ స్వరూప దర్శనం భక్తుల హృదయాలలో నిర్భయత్వ గుణాన్ని పెంపొందిస్తుంది. స్మరణ మాత్రం చేతనే బుద్ధిని, బలాన్ని, యశస్సుని, ధైర్యాన్ని ప్రసాదించే దైవం శ్రీ ఆంజనేయ స్వామి. ఆ స్వామిని ఇంత ఎత్తైన స్వరూపంలో దర్శించడం రోమాంచిత అనుభూతినిస్తుంది. జై చిరంజీవా జగదేక వీరా అసహాయ శూరా అంజని కుమారా. జై చిరంజీవా జగదేక వీరా అసహాయ శూరా అంజని కుమారా. దీవించరావయ్య వాయు సంచార రక్షించవేలయ్య శ్రీరామదూత. జై చిరంజీవా. వీరాంజనేయ శూరాంజనేయ ప్రసన్నాంజనేయ ప్రభాదివ్యకాయ. జై చిరంజీవా. ఆరోగ్యదాత భయప్రదాత. ఆరోగ్యదాత భయప్రదాత ఉన్మాద భయజాడ్య పీడా నివార. సంజీవి గిరివాహ సామీరి సంజీవి గిరివాహ సామీరి సాహో. జై చిరంజీవా జగదేక వీరా. ఇక్కడ చిన్న ఆలయంలో మూల విరాట్ను దర్శించవచ్చు. వైఖానస ఆగమ శాస్త్ర పద్ధతిలో నిత్యార్చన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతినిత్యం నాగావళి దళ అర్చన, సహస్రనామార్చన, సింధూర అర్చనలు భక్తి విశ్వాసాలతో నిర్వహిస్తారు. ఒక్కసారి స్వామిని దర్శించి వేడుకుంటే చాలు ఇష్ట కార్యసిద్ధి ప్రాప్తిస్తుందని ప్రతీతి. రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు విచ్చేసి స్వామి కృపకు పాత్రులవుతున్నారు. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటామకుటమండితం. సాసితూణధనుర్బాణపాణిం రక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతుం ఆవిర్భూతమజం విభుం. రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్ని సర్వకామదాం. శిరో మే రాఘవః పాతు బాలం దశరథాత్మజః. కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్రప్రియం శృతి ఘ్రాణం పాతు. ఇదే శ్రీరామ మందిరం. శ్రీరాముడు సీతాలక్ష్మణ హనుమత్ సమేతంగా దివ్య సుందర రూపంలో దర్శనమిస్తాడు. ఆదర్శ పుత్రుడు, ఆదర్శ సోదరుడు, ఆదర్శ పతి, యుగయుగాలకి ఆదర్శ పురుషుడు శ్రీరాముడు. శత్రువైనా సరే శరణు వేడితే చాలు కరుణ కురిపిస్తాడు. అదే రాముని ఔన్నత్యం, మహోన్నత వ్యక్తిత్వం. శ్రీరాముని సేవిస్తే హనుమత్ అనుగ్రహం అతి సులభం. భక్తులు హనుమత్ దర్శన అనంతరం
ఈ ఉప ఆలయం సందర్శించి సీతారామ లక్ష్మణులను సేవిస్తారు. ఊరు రఘుత్తమః పాతు రక్షః కుల వినాశకృత్. జానుని సేతు కృత్పాత్ జంఘే దశముఖాంతకః. పాదౌ విభీషణ శ్రీదః పాతు రామోఖిలం వపుః. ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతి పఠేత్. సచిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్. పాతాళ భూతల వ్యోమచారిణః ఛద్మచారిణః న ద్రష్టుమపి శక్తాస్తే. రక్షితం రామనామభిః రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ నరో న లిప్యతే పాపైః భుక్తిం ముక్తిం చ విందతి. జగజ్జైత్రైకమంత్రేణ రామనామ్నాభిరక్షితం. యః కంఠే ధారయేత్ తస్య కరస్థాః సర్వసిద్ధయః. వజ్రపంజరనామేదం యో రామకవచం స్మరేత్. అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళం. ఆదిష్టవాన్ యథా స్వప్నే రామ రక్షామి మాం హరః. తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధో. ఈ క్షేత్రంలో మాసాల వారీగా విశేష పూజలు, వేడుకలు నిర్వహిస్తారు. చైత్రమాసంలో శ్రీరామనవమి వేడుకలు, వైశాఖ మాసంలో హనుమత్ జయంతి, మార్గశిర మాసంలో హనుమద్ వ్రతాలు నిర్వహిస్తూ స్వామి భక్తితో తరిస్తారు. పరిటాల శ్రీ ఆంజనేయ స్వామి దివ్య ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనసారా వేడుకుందాం. శ్రీరామదూత శిరసా నమామి. మహాబలౌ పుండరీక విశాలాక్షౌ క్షీరకృష్ణాజినాంబరౌ ఫలమూలాశినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ. పుత్రౌ దశరథశ్చైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ. శరణ్యౌ సర్వసత్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతాం. రక్షకులనిహంతారౌ త్రాయేతాం నో రఘుత్తమౌ. ఆత్తసజ్జధనుషా విశుస్పృశా వక్షయాశుగనిషంగ సంగినౌ. రక్షణాయ మమ రామలక్ష్మణావగ్రతః పథి సదైవ గచ్చతాం. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం. నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం. నమో శత్రుసంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం. నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం. నమో శత్రుసంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते.
నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్తచింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నేటి భక్తి సమాచారం ఇంతటితో సమాప్తం. నమస్కారం.